ఇంటికొచ్చిన వ్యక్తి విహారికి దొరికిపోయిన తర్వాత నేను లక్ష్మి రమ్మంటేనే వచ్చాను, కావాలంటే సాక్ష్యం కూడా చూపిస్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్లో నుండి అంబిక పెట్టిన మెసేజ్లను అతను ఇంట్లో అందరికీ చూపిస్తాడు. దాంతో పద్మాక్షి ఒక్కసారిగా లక్ష్మి చెంప పగలగొడుతుంది. అత్తయ్య, ఇప్పుడు లక్ష్మిని మీరు ఎందుకు కొట్టారని అడుగుతూ ఉంటే, తప్పు చేసిన దాన్ని కొట్టక ఇంకేం చేయమంటావు అని పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. ఇది కావాలని నా సంతోషం చెడగొట్టడానికే వీడెవడినో పిలిపించింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అయ్యో, నేనేమీ చేయలేదు, మీకు దండం పెడతాను, దయచేసి నా మాటలు నమ్మండి అని చెప్పి లక్ష్మి అందరికీ దండం పెడుతూ ఉంటుంది. ఇది యమున ప్రాణాలు కాపాడిందో లేదో కానీ ప్రతిరోజు మనల్ని చంపుకు తింటుంది అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. మన నాశనం కోరుకునే దాన్ని మనం నెత్తిన పెట్టుకొని తిరుగుతున్న మన కర్మ అని చెప్పి పద్మాక్షి, కాదంబరి వీళ్ళందరూ కూడా లక్ష్మిని అసహించుకుంటూ ఉంటారు. ఇక అలా వాళ్ళందరూ మాటలు అంటూ ఉంటే లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటే విహారి ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.